ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం పనులు శరవేగంగా జరగడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే అమరావతికి తరలి వెళతామంటున్నారు సచివాలయ ఉద్యోగులు. వసతి సౌకర్యంతో పాటు స్థానికతపై వీలైనంత తొందరగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం రేపు తెల్లవారుజామున జరగబోతోంది. ఆగస్టులోపు మధ్య ముహూర్తాలు లేకపోవడంతో ఆగమేఘాల మీద సచివాలయంలో కొత్త భాగం సిద్దం చేసి ముందుగానే ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. రేపు తెల్లవారుజామున 4 గంటల సమయంలో సెక్రటరియట్ ప్రారంభం జరగనుంది. నిర్మాణ పనులు వేగంగా జరగటంపై సంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు. నిర్మాణం పూర్తి అయిన వెంటనే అమరావతికి తరలి వెళ్తామని చెబుతున్నారు. రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం సచివాలయ ఉద్యోగులు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించినట్టుగా జూన్ నెలకల్లా అమరావతికి తరలి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్దమవుతున్నారు. అయితే రాజధాని ప్రాంతంలో భారీగా అద్దెలు ఉండటంపై సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వసతి సౌకర్యంతో పాటు పిల్లల స్థానికతపై కూడా వీలైనంత తొందరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అమరావతి తరలి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్న ఉద్యోగులు ఆ ప్రాసెస్ లో సమస్యలేవీ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. మొత్తానికి 2-3 నెలల్లో అమరావతి మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కళకళ్లాడనుంది.